అంటే ఎలా కలిసారు సార్ మేడం గారు మీరు అప్పుడు? ఆమె రాజకీయ నాయకురాలు, అంటే స్టూడెంట్ లీడరు, నేను స్టూడెంట్ లీడరు. మా మ్యారేజ్ ఖర్చు అంతా కలిపి ₹100 అయింది. అంటే 70స్‌లో ఇది ఒక సెన్సేషనల్ అయి ఉంటదిగా. ఇంటర్ సెన్సేషనే. కాస్ట్, ఇంటర్ రిలీజియన్ అంటే ఒక సెన్సేషనల్ అయి ఉంటది అప్పట్లో. మీ కాకపోతే కాలేజ్ 47 ఆ ప్రాంతాల్లోనే ఆయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మైనారిటీకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి నిలబెట్టి గెలిపించుకోవాలన్న ఆలోచన ఎన్టీఆర్ గారు ఎలా వచ్చింది సార్ అసలు? మా సపోర్టర్స్ అందరూ మత్స్యకారులే. లాస్ట్ డే వరకు ఆ టికెట్ లేదు. లక్ష్మీపార్టీ గ్రూప్కి టికెట్ ఇచ్చారు. టికెట్ వచ్చింది సార్, ప్రచారం చేశారు, గెలుస్తారు అని ఒక నమ్మకమైన వచ్చిందా అసలు? అంటే మీరు బయట ఆఫీసులు మాత్రం గురునాథరావు గెలుస్తాడు అనుకునేవాడు. అసలు ఓడిపోతామనే ఆలోచన నాకు లేదు. గురునాథరావు గారికి షాక్. లేకపోతే మేము మళ్ళీ ఇంజక్షన్లు ఇచ్చుకోవటమే. క్లాస్మేటు, చిన్నప్పటి స్నేహితుడు వెంకయ్యనాయుడు గారు ద్వారా పరోక్షంగా రాకుండా పోయింది మీకు టికెట్ రెండోసారి. నేను రూలింగ్ పార్టీలో ఉండి అపోజిషన్ లీడర్గానే ఎక్కువగా పనిచేశాను. అది మీరు అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది ఏమన్నా అందులో. ఎందుకు వచ్చింది సార్ అసలు? ఆ సంక్షోభం ఎందుకు వచ్చింది అసలు? లక్ష్మీపార్వతి గారు భారీగానే ఉండి ఇంటికి పరిమితి అయ్యి ఉంటే ఏం వచ్చేది కాదు. అప్పటికే గ్రూపుల కింద అంతా అయిపోతుందా? తెర వెనకాల రాత్రి 12 అయ్యేటప్పటికి 140 మంది అయిపోయింది. కానీ ఎన్టీ రామారావుకి అక్కడ 40 మంది కన్నా ఎక్కువ లేరని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన కనుక కారులో ఒంటరిగా వచ్చుంటే ఇక్కడ ఉన్న 140 మంది ఆయన కాళ్ళ మీద పడిపోయి మహాప్రభు మేము మీతోనే ఉంటామనే పరిస్థితిలో ఉన్నాం అందరం. అప్పుడు రాళ్ళు ఇసిరారు, ఆయన మీద చెప్పులు ఇసిరారు అప్పుడు అంటారు సార్. అది నిజమేనా? అది ఏం జరిగింది? అది ఎయిమ్డ్ అట్ లక్ష్మీపార్వతి తప్పించి ఎన్టీ రామారావు కాదు. మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఆయన కాదని మీరు చంద్రబాబు వర్గం వైపు ఎందుకు వెళ్ళారు సార్ అసలు? ఆయన ఇల్లు అడుగుతుంటేనేమో వదిన గారిని అడగమంటాడు. ఇల్లు కట్టడానికి అడ్డపడుతుంటే ఏం చేయాలి? పార్టీ ఎందుకు మారేయాల్సి వచ్చింది అంటే దానికి స్థానిక పరిస్థితులు, హైకమాండ్ల సహకారం తగ్గింది. ఈమె నా మీద కేసు పెట్టింది. నమస్తే, పొలిటికల్ మీడియా స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ ఒక సీనియర్ పొలిటీషియన్, ఉత్తరాంధ్రలోనే దాదాపుగా 3 తరాలను, అదేవిధంగా 3 దశాబ్దాలకు పైగా రాజకీయాలను చూసిన వ్యక్తి. ఆయన ఎవరు కాదు, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఉడా చైర్మన్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. ముందుగా రాజకీయాలు, అదేవిధంగా మీకు సంబంధించిన దాదాపుగా 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలను వీటి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు? కుటుంబ నేపథ్యం చెప్పే ముందు, నేను రాజకీయాలు చాలా చూశాను. నేను ఏది మాట్లాడినా ఎవరికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా కానీ వేరేగా మాట్లాడను. గత తరంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, రాబోయే తరాలకి ఎలా ఉండాలి రాజకీయం అనే దాని మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తా తప్పించి ఎక్కడా నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా నేను మాట్లాడను. ఇక కుటుంబ నేపథ్యం అంటే, మా ఫాదర్ సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఆ ఉద్యోగ రీత్యా చాలా ఊళ్ళు తిరుగుతుండేవాడు. ప్రతి 2 ఏళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్లో తిరుగుతా ఫైనల్గా 7th ఫారం అనేది ఉండేది, 12th క్లాస్. నేను వెంకయ్యనాయుడు గారు మేమంతా విఆర్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్ అని ఉండేది. ఎక్కడ సార్? నెల్లూరా? నెల్లూరులో. అక్కడ చదివాను. మేము గర్వంగా చెప్పుకోవడానికి వెంకయ్యనాయుడు గారు కూడా మా స్కూల్ నుంచి మా సహచరుడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతూ ఉంటాను. అలాగే మిత్ర కూడా మా జూనియర్, తర్వాత మిత్ర పిఆర్పిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. సో నేను మా రోజుల్లో ఈ కోచింగ్ సెంటర్లు అటువంటి ఏమి ఉండేవి కాదు. 4 ఏళ్ళు కష్టపడి చదివిన వాళ్ళకి ముందే చెప్పేవాళ్ళు మాస్టర్లు, ఎవరు డాక్టర్ అవుతాడు, ఎవడు ఇంజనీర్ అవుతారు, అలాగే అయ్యేవాడు. అప్పుడు ఇంత స్ట్రెస్ కూడా ఉండేది కాదు. నాకు సీట్ ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో వచ్చింది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సరే, ఇక్కడ బాటం శ్రీరామూర్తి గారని అప్పుడు చాలా పెద్ద నాయకుడు, మినిస్టర్ కూడా ఉండేవాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్లో నేను ఉండేవాడిని. రాజకీయంగా నేను స్టూడెంట్ కాంగ్రెస్లో
యాక్టివ్గా ఉండేవాడిని. అంటే ఎంబీబీఎస్ చేస్తూనేనా సార్ ఇది ఎంతను? ఎంబీబీఎస్ చేస్తానే ఎక్కువగా రాజకీయాల్లో తిరిగేవాడిని. అందుకని 5వ సంవత్సరంలో బాటం శ్రీరామమూర్తి గారు, నువ్వు ఇక్కడ రాజకీయాల్లో ఎక్కువగా తిరుగుతున్నావు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని గుంటూరు మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ, ఒక 100 మంది స్టూడెంట్స్, అంటే మేల్ స్టూడెంట్స్, జిందాబాద్ జిందాబాద్ అని వెళ్తున్నారు. ముందేమో ఒక లేడీస్ వెళ్తుంది. ఏంటిది ఇదంతా అయోమయంగా ఉంది, ఒక లేడీ ముందు వెళ్ళటం ఏంటి, ఎంతమంది వెనక వెళ్ళటం ఏంటి అని అడిగితే ఈమె జనరల్ సెక్రటరీగా నిలబడింది, అందుకని వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. నేను క్లాస్లోకి వెళ్ళేటప్పటికి ఈమె మా క్లాస్మేట్ అయింది. ఆమె ప్రస్తుతం షిరిన్ సంఘ సేవకురాలు. అలా మా వివాహం ఇక్కడికి వచ్చి, మాది ఇంటర్ రిలీజియస్ వివాహం. అప్పట్లో ఎవరు రెండు పక్కల ఎవరు ఒప్పుకోకపోతే బాటం శ్రీరామమూర్తి గారి దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో ఉండి ఇక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని వెళ్ళాం. అంటే ఎలా కలిసారు సార్ మేడం గారు మీరు అప్పుడు? ఆమె రాజకీయ నాయకురాలు, అంటే స్టూడెంట్ లీడరు, నేను స్టూడెంట్ లీడరు. అది మాకు దగ్గరయ్యాం. అంటే 70s ఇది ఒక సెన్సేషన్ అయి ఉంటుందిగా, ఇంటర్ 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 క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ అంటే ఒక సెన్సేషన్ అయి ఉంటుంది అప్పట్లో మీ కాలేజ్. 47 ఆ ప్రాంతాల్లోనే మా గురువు గారు బాటం శ్రీరామమూర్తి గారు విజయనగరం మహారాజా కాలేజ్ ప్రెసిడెంట్ కూడా చేశాడు. ఆయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది కూడా కాకతాళీయం ఇది. అయినా సరే ఇక్కడికి వచ్చి, అంటే అప్పట్లో అంటే ఇంటర్ క్యాస్ట్ అంటేనే చాలా పెద్ద సెన్సేషన్ సార్ ఎవరికైనా సరే. ఇక ఇంటర్ రిలీజియన్ అనేటప్పటికీ అసలు అది చాలా పెద్ద సెన్సేషనలే కాదు, ఇంకా అసలు అటు కానీ ఇటు కానీ ఒప్పుకోవడం అంటే చాలా కష్టం ఉంటుంది ఎవరికైనా ఇంటర్ లేదు. అందుకనే మేము వైజాగ్ వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాము. తర్వాత దాచేపల్లి అని గుంటూరు జిల్లాలో, అక్కడ 1 సంవత్సరం ప్రాక్టీస్ పెట్టాం. ప్రాక్టీస్ బాగా నడిచేది. అక్కడ నుంచి ఇద్దరు డాక్టర్స్గానే చేశారు. ఇద్దరు డాక్టర్స్. అక్కడ నుంచి అల్జీరియా వెళ్ళిపోయాము. 8 ఏళ్ళు అక్కడ ఉన్నాం. గవర్నమెంట్ జాబ్ అది. అక్కడ నుంచి 85 జనవరిలో ఇక్కడికి వచ్చాం. అల్జీరియాలో అంటే ఆ దేశం వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు సార్? అంటే ఫారిన్ కంట్రీ అంటే అప్పట్లో వెళ్తే అమెరికా కావచ్చు, లేదంటే ఇంగ్లాండ్ కావచ్చు, అలాంటి కంట్రీస్ ఎంచుకున్నారు. అల్జీరియా ఎలా వచ్చింది? ఆ ఛాన్స్ రావడం ఏంటి, అది ఎలా వచ్చింది సార్ అసలు? అల్జీరియా అంటే అల్జీరియాలో చాలా వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి అప్పట్లో. తర్వాత అది నాన్ అలైన్ కంట్రీ. అక్కడ బౌముద్దీన్ అని ప్రెసిడెంట్ ఉండేవాడు, ప్రో ఇండియా అనమాట. అతను డాక్టర్స్ అందరినీ ఇండియా నుంచి రిక్రూట్ చేశాడు. ఎక్కువ మంది డాక్టర్లు, ఒక 1000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. అలా మేము కూడా వెళ్ళిపోయాం. మీరున్న ప్లేస్లో మీకు ఎలా అనిపించింది సార్? అంటే కరెక్ట్గా మీరు ఇద్దరు డాక్టర్స్ చదివి అక్కడ అవకాశం రావడం, ఇద్దరు వెళ్ళడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, అందులోనూ ఇక్కడ మీరేమో అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిన పరిస్థితి. నిలదొక్కోగలుగుతాం అనుకున్నారా సార్ అసలు అక్కడ? అసలు నిలదొక్కో అనే ప్రశ్న మాకు అనిపించలా. మేము ఫస్ట్ నెలకు 10,000 సంపాదించుకుంటే ఇద్దరం కలిపి చాలు అన్న స్థాయి నుంచి వెళ్ళాం. మేడం గారికి మీకు మధ్య అంటే అనుబంధం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? కాలేజీలో నుంచేనా? అంటే 5th ఇయర్లో నేను వెళ్ళాను. మాకు అక్కడ SPM అని ఉంటుంది ఒక సబ్జెక్టు. అందులో కొద్దిగా టూర్లు ఉంటాయి. ఆ టూర్లు అంతా నేను మంచి ఆర్గనైజర్ని. ఆ టూర్లో కొత్తగా వెళ్ళినా నేనే ఎక్కువ ఆర్గనైజ్ చేసేవాడిని. ఈమె కూడా లీడర్ కదా, స్టూడెంట్ లీడర్ కదా. అట్లా మా ఇద్దరికి ఆ రాజకీయ అనుబంధం, అదే ఆ నాయకత్వ లక్షణాలను చూసి ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించబడ్డాం. ఎప్పుడైంది సార్ మ్యారేజ్? ఎప్పుడైంది? 74. గుర్తుందా సార్ మీకు ఆ ఎపిసోడ్ లేనాను? అంటే ఇంటి దగ్గర మీరు అక్కడ మీరు కానీ ఆవిడ కానీ ఇంట్లో ఇళ్లలో చెప్తే ఇంట్లో ఒప్పుకోకపోవడం ఆ పరిస్థితి కొంతకాలం ఉంది. సినీ ఫెక్కిలో జరిగి ఉంటుందిగా, మీరు అంటే ఇంట్లోంచి పారిపోయి రావడం ఇవన్నీ కూడాను? పారిపోవటం అని కాదు, త్వరగానే రీకన్సిలేషన్ జరిగింది. రీకన్సిలేషన్ తర్వాత జరిగింది. ముందు నేను ఇది మ్యారేజ్ చేసుకునే సందర్భంలో, మ్యారేజ్ చేసుకునేప్పుడు అప్పుడు ధైర్యం ఇప్పుడు ఉండదు మనకి. మనం ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు అప్పటికి బాటం శ్రీరామమూర్తి గారితో అనుబంధం ఉంది సార్ అప్పటికైనా మీకు? నేను స్టూడెంట్ కదా, బాగా అనుబంధం. నేరుగా వచ్చి రాగానే మ్యారేజ్ సమయానికి ఆయన్నే కలిసారా, లేకపోతే మీ అంతా మీరు ఏర్పాటు? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా,
వాళ్ళ అబ్బాయి వాళ్ళ అల్లుడు మాతో వచ్చారు. ఆయన అప్పటికే ఒక కాంట్రవర్సీ అయ్యింది కర్ణాటకలో. ఒక మినిస్టర్ షెల్టర్ ఇవ్వటం ఏదో జరిగింది ఈ ఇంటర్ రిలీజియస్ దీనికి. అందుకని మేమే చెప్పాం, మీరు ఊళ్ళో ఉండొద్దులండి, మీరు క్యాంప్ వెళ్ళిపోండి అని. వాళ్ళ అబ్బాయి వాళ్ళ బావగారు మా మ్యారేజ్కి వచ్చారు. మా మ్యారేజ్ ఖర్చు అంతా కలిపి 100 రూపాయలు అయింది అప్పట్లో. నాజ్ రెస్టారెంట్ అని ఉంటుంది అక్కడ కోట వీధిలో, దాని పక్కనే ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్. ఆ రెస్టారెంట్లో ఒక 50 రూపాయలతో వీళ్ళందరికీ స్వీటు హాట్ అన్నీ పెట్టాం. ఒక సెన్సేషనల్ మ్యారేజ్, సెన్సేషనల్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఎందుకు మీరు ఫారెన్ వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేసి అక్కడ మంచి డాక్టర్గా స్థిరపడుతున్న సందర్భంలో మళ్ళీ ఇండియా ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఎందుకు అనిపించింది సార్ అసలు? నాకు రాజకీయాలు నాకు స్ఫూర్తి బాటం శ్రీరామూర్తి గారు అని చెప్పాను నేను. బాటం శ్రీరామూర్తి గారిని చూసిన తర్వాత మనం ఎందుకు అవ్వకూడదు అని వచ్చిన తర్వాత పాత బస్తీలో క్లినిక్ పెట్టాం. 2 రూపీస్ ఉంటే 2 రూపీస్ ఇస్తారు, లేకపోతే ఫ్రీగా చేయటం. అలాగా కొంతకాలం చేసిన తర్వాత. ఎంతకాలం చేశారు సార్ అలాగా? నాకన్నా మా ఆవిడ 30 ఏళ్ళు చేసింది. అప్పట్లో రాజు గారని మున్సిపల్ కమిషనర్ ఉండేవాడు. ఒక చిన్న సంస్థ పెట్టాం, సేవా సంస్థ, చైతన్య స్రవంతి అని. ఆ చైతన్య స్రవంతి అనే సంస్థకి ఆ పేరు పెట్టింది రాజు గారు. ఇప్పుడు కె రాజు గారని, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర పర్సనల్ సెక్రటరీ, ఐఏఎస్ రిటైర్డ్. అతను స్ఫూర్తి. కొప్పుల రాజు గారు అంటారు కదా? కొప్పుల రాజు. అతను బాగా మాకు దగ్గర. అంటే ఎలా సార్ అయినా? అప్పట్లో అంటే రాజకీయాలకు రాకముందు నేను ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళతో ఎక్కువగా చనువుగా ఉండేవాడిని. నాకు బ్లూ డైమండ్ అని ఒక రెస్టారెంట్ ఉండేది ఈ ఊళ్ళో, పెద్ద రెస్టారెంట్. అలా అందరూ రాత్రిపూట 10 గంటల తర్వాత ఈ పెద్ద వాళ్ళంతా వచ్చి ఇక్కడ భోంచేసేవాడు. మా జయప్రకాష్ నారాయణ అప్పుడు జాయింట్ కలెక్టర్, అందరూ వచ్చేవాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ ఐఏఎస్ ఎలాగో దూరం అయిపోతారు కదా. అదే సార్, అంటే మీకు ఆయనతో ఎలాగ పరిచయం అయింది? అప్పుడు ఆ సమయంలో మీరు చైతన్య స్రవంతి అది స్టార్ట్ చేయడం అది ఎలా అనిపించి, ఎందుకు మీరు ఒక స్వచ్ఛంద సేవా సంస్థలోకి అడుగుపెట్టారు? అది అప్పట్లో గవర్నమెంట్స్లో కొన్ని క్యాంప్స్ చేయడానికి ఉండేది కదా. అంటే వైద్యం, ఈ కళ్ళ ఆపరేషన్లు అయ్యి గవర్నమెంట్ సెక్టర్ కన్నా ఈ లైనిజము వాళ్ళు ఎక్కువ చేసేవాడు. లయన్స్ క్లబ్లో అటువంటి దాంట్లో మేము పర్సనల్గా తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తే ఆయన కూడా ఒకసారి చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఆయన తర్వాత సంస్థ పెట్టి మీరు చేయండి బాగుంటుంది అని చెప్పి చైతన్య స్రవంతి. ఇప్పటికీ చైతన్య స్రవంతిలో దాదాపు 7-8 వేల మంది మహిళలు మా మేడం దగ్గర, మా మిస్సెస్ దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళ టర్న్ ఓవర్ పర్ యానం మోర్ దెన్ 3 crores ఇంటర్నల్ లెండింగ్. ఏం చేస్తారు సార్ వీళ్ళంతాను? అక్కడ చిన్న అంటే కుట్టు పనులు, లేకపోతే కుట్టు పనులు కానీ, మిషన్లు కానీ. తర్వాత మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళు చేపలు అమ్ముతుంటారు. వీళ్ళందరూ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఈ తాగి చనిపోయిన భర్తలు అంటే విడోలు, అలాగే అప్పుడు మనకి ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉండేది. అలాంటి విడోలు వీళ్ళందరినీ దగ్గరికి చేర్చి వాళ్ళకి సహాయం చేస్తా బ్యాంక్స్ లోన్స్ అవి ఇప్పించి ఈరోజు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కంఫర్టబుల్గా ఉన్నారు. ఇలాగ ఎందుకు అనిపించింది సార్? అంటే మీరు ఈ విధంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ చేయాలని కానీ, సమాజానికి సేవ బేసిక్గా మా ఇద్దరికి సమాజానికి సేవ చేయాలనేది ఒక మా రక్తంలో ఉంది. మరి ఎందుకు వచ్చిందో నేను బ్యూరోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కానీ మా మిస్సెస్ పెద్దమ్మ గారు స్వతంత్ర సమరయోధురాలు, ఆమెకి అలా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి రాజకీయాలకి ఎలాగ అడుగు పెట్టారు సార్? రాజకీయాల్లో కంటే నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు దగ్గరైంది నాకు బాటం శ్రీరామూర్తి గారు, మా గురువు గారు. ఆయన ద్వారా దొండరాజు సత్యనారాయణ వీళ్ళంతా బాగా దగ్గర. అలాగే అప్పుడు మినిస్టర్గా ఉండేవాడు అయ్యన పాత్రుడు, చాలా క్లోజ్గా ఉండేవాడు. మా హోటల్ ఇనాగరేషన్ కూడా అయ్యన పాత్రుడు, ద్రోణరాజు సత్యనారాయణ ఇద్దరు వచ్చారు. అప్పుడు నాకు ఇంకో గురువు ఉండేవాడు, తర్వాత డీజీగా రిటైర్ అయ్యారు, ఆంజనేయ రెడ్డి గారని. ఆయన ఓపెన్ చేశాడు మీ హోటల్ని. తర్వాత
మెల్లిమెల్లిగా ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక రిటైర్డ్ డిఎస్పి గారు ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకు ఇక్కడ వీసీగా వచ్చారు, ఉడా వీసీగా. నాకు అర్జున్ రావు గారు కూడా బాగా దగ్గరగా ఉండేవాడు. అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు. ఆయన ద్వారా వీళ్ళందరూ పరిచయం అయ్యారు నాకు. ఈయన తీసుకెళ్ళి ఉడా వీసీ గారు తీసుకెళ్ళి ఎన్టీ రామారావుకి డైరెక్ట్గా పేరేంటి గుర్తుంది సార్? ఉడావిసిగా చేసిన పేరు కృష్ణస్వామి ఆయన తీసుకెళ్ళి ఎన్టీ రామారావుకి చెప్పాడు, పరిచయం చేశారు. ఇక్కడ ఎవరిని కాకుండా. అంటే వాళ్ళు లాయల్, ఎన్టీఆర్కి లాయల్ ఫ్యామిలీ అది. అక్కడి నుంచి మెల్లిగా 85లో పరిచయం చేశారు మీకు? 86. 86లో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో పరిచయం ఎలా, ఏం జరిగింది సార్? అప్పుడు ఏం జరిగింది మీకు ఏమైనా గుర్తుందా? ఎలాగ ఏంటి, ఆయన ఏం మాట్లాడారు ఏంటి మీకు ఎన్టీ రామారావు గారు? అంటే మాకు అంత పెద్ద మాట్లాడేవాళ్ళు కాదు, కొత్త కదా మేము. నేను పార్టీలోకి వచ్చేటప్పటికి 87లోనే ఇప్పుడు వచ్చాను. చాలా ఆప్యాయతగా మాట్లాడారు. ఐఎమ్ ఆల్సో ఇంప్రెస్డ్. నేను వచ్చిన తర్వాత బాటం శ్రీరామూర్తి గారు చెప్పాను, నేను కూడా ఎమ్మెల్యేగా నిలబడదాం అనుకుంటున్నాను. ఆయన అంత ఈజీ కాదు, తొందరపడొద్దని చెప్పారనమాట. తర్వాత నా అంతటి నేనే పార్టీలో చేరాను. ఎప్పుడు సార్ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు? 87 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మూర్తి గారితో శైలం అవ్వమని చెప్పారు ఎన్టీఆర్ గారు. అప్పుడు మూర్తి గారు ఇక్కడ పెద్ద పార్టీకి, మూర్తి గారితోనే ఉన్నాను. 87 నుంచి 94 వరకు పార్టీ యాక్టివిటీస్లో. 89లో తెలిసి తెలియని రాజకీయాల్లో నేను టికెట్ అడిగాను. టికెట్ అడిగితే నాకు ఇవ్వలేదు. సార్ బాటం శ్రీరామూర్తి గారికి ఇచ్చారు. మా గురువు గారికి ఇచ్చారు కదా అని నేను కూడా హ్యాపీగా క్యాంపెయిన్ చేశాను. ఆయన గెలిస్తే స్పీకర్ అవుతాడని చెప్పారు. కాకపోతే అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రపంచంలో అందరూ ఓడిపోయారు. 89 నుంచి 94 దాకా ఆ నియోజకవర్గానికి నేను గట్టిగా పోరాడి ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా చాలా ధర్నాలు అవి చేయటం అంతా. 93 వచ్చేటప్పటికి ఒక ఎస్టాబ్లిష్ అయిపోయాను, ఒక లీడర్గా. అప్పుడు లక్ష్మీప్రసాద్ గారు ఆయనకి హిందీ నేర్పుతుండేవాడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్ గారికి నన్ను తీసుకెళ్ళి బాగా దగ్గర చేశాడు. సో ఆయన ద్వారా ఎన్టీ రామారావు గారికి నేను నచ్చాను. నచ్చిన తర్వాత అంటే ఎలా సార్ దానికి, అంటే ఇప్పుడు మీకు కొన్ని సంఘటనలు గుర్తుంటాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తీసుకెళ్ళినా మీకు ఏదో కొంచెం మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారు మిమ్మల్ని గుర్తించే విధానం కానీ, ఏదో కొన్ని సంఘటనలు గుర్తుంటాయి కదా. అంటే కొన్ని చెప్పలేము. బాగా దగ్గర చేసింది మాత్రం ఎన్టీ రామారావు గారిని వైఎల్పి గారే. సరే, ఎన్టీ రామారావు గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె ఇంకో క్యాండిడేట్ని ఇక్కడ ప్యారల్గా ఎంకరేజ్ చేసింది. అప్పుడు ఆయన వచ్చాడు ఇక్కడికి. అక్కడ రైల్వే గెస్ట్ హౌస్ ఉంది బీచ్లో, ఆపోజిట్ మన ఆ హోటల్స్కి ఆపోజిట్గా. అక్కడ దిగాడు. దిగితే మార్నింగ్ 7-8 వేల మంది జనం. 94లో సార్, 94 ఎలక్షన్కి ముందు 7-8 వేల మంది జనం పొద్దున్నే నిలబడి వెళ్ళి నాకు సీటు కావాలని అక్కడ నిలబడ్డారు. మీ తరపున? నేను వెళ్ళలేదు. మీకు సీట్ రావాలి, నాకు సీటు కావాలని. ఎక్కువగా మత్స్యకారులు, ముస్లింలు, బీసీలు ఎక్కువగా 7-8 వేల మంది అక్కడ రావడం అంటే పొద్దున పూట. మా మిస్సెస్ వెళ్ళింది అక్కడ. ఆయన వచ్చి చూసి, అప్పటికే ఆయన మనసులో నేనున్నాను, వచ్చి చూసి నవ్వుతుండేవాడంట. నేను చూడలేదు. కాకపోతే మాకు ఇబ్బందికరమైన పరిస్థితి, లక్ష్మీపార్వతి గారు వేరే క్యాండిడేట్ ఉండటం వలన చివరి రోజు దాకా అనౌన్స్మెంట్ అవ్వాల. 94 అనేది ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసిన ఎలక్షన్ కింద చెప్పుకోవాలి సార్. ఎందుకంటే 89 నుంచి 94 మధ్యలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 ముఖ్యమంత్రులు మారారు. అప్పుడు మరి చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగా మొత్తం 3 మారారు మొత్తం ఆ సమయంలో. 2 సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీ నుంచి సీల్ కవర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలంటే అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు విమర్శలు కూడా చేశారు. 94 ఎలక్షన్స్ భారీ మెజారిటీ, 200 పైన మొత్తం. కాంగ్రెస్కి 26 వచ్చింది. ఆ సమయంలో మీకు టికెట్ రావాలి అంటే వైజాగ్ లాంటి ప్లేస్, ఇది కాస్మోపాలిటన్ కల్చర్ ఒకటి. రెండోది ఏంటంటే మైనారిటీ, మీరు
మైనార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి నిలబెట్టి గెలిపించుకోవాలన్న ఆలోచన ఎన్టీఆర్ గారు ఎలా వచ్చింది సార్ అసలు అంటే ప్రజల్లో ఉన్న మద్దతు అది. ముస్లిమ్స్ సపోర్ట్ చేసిన నా సపోర్టర్స్ అందరూ మత్స్యకారులే, బీసీలు. మత్స్యకారుల కోసం ఒకసారి చైతన్య శ్రమ ద్వారా అక్కడ మత్స్యకారులు నేవీ దీంట్లోకి వెళ్ళి ఫిషింగ్ చేస్తుంటారు. అట్లా చేస్తుంటే సిఎస్ఎఫ్ వాళ్ళు రాళ్ళు రూతుంటారు. ఒక అతను హెడ్ ఇంజరీ వచ్చి చనిపోయాడు. చనిపోతే ఒక 1000 మంది మత్స్యకారులతో ఫస్ట్ టైం కలెక్టర్ ఆఫీస్కి ఊరేగింపు వెళ్ళా. అది నాకు పొలిటికల్ కెరీర్లో బాగా బిగ్గెస్ట్ మైలేజ్, చాలా మైలేజీ. అసలు ఎవ్వరూ ఒక పైసా అడిగేవాళ్ళు కాదు. ఎక్కువగా బీసీలు అందరూ నాతోనే ఉండేవాడు. వాళ్ళకి తెలిసిపోద్ది కదా. 90లలో టికెట్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే ఇప్పుడు మీరు కష్టపడ్డారు సరే, ఎన్టీఆర్ గారు మీకు ఇవ్వాలని ఎందుకు అనిపించింది? చివరిదాకా దాని కథ ఎలా నడిచింది అసలు? ఎన్టీఆర్ గారి మనసులో పట్టడానికి కారణం లక్ష్మీప్రసాద్ గారే. ఎన్టీఆర్ గారు చాలా అంటే ఆనెస్ట్, ఏమి లేదు, లక్ష్మీప్రసాదే కారణం అంతా. అంటే మా ఇక్కడ సర్వేలు కూడా చేస్తారు కదా, పాత బస్తీ అంటే రెహమాన్ అనేది వచ్చేసింది. టికెట్ ఎలా వచ్చింది సార్? అంటే అనౌన్స్మెంట్ టికెట్ లాస్ట్ డే వరకు మాకు టికెట్ లేదు. లాస్ట్ డే టికెట్లు ఇస్తామని పిలిచారు. ఒక హాల్లో కూర్చోబెట్టారు. నేను, కేశవ్, తర్వాత నరేంద్ర, తర్వాత చనిపోయాడు దేవినేని రమణ, మా అందరికి టికెట్లు లేవు. ఎందుకంటే లక్ష్మీపార్తి గ్రూపుకి టికెట్లు ఇచ్చేసారు. మీకంటే ముందు మీకు ఇక్కడ సీట్ అనౌన్స్ అయిపోయింది సార్? ఇక్కడ అనౌన్స్ అవ్వాల, కన్ఫర్మ్ అయిపోయింది వేరే వాళ్ళకి. కన్ఫర్మ్ చేయాలని ఆమె పట్టుబడుతుంది. ఆ రాత్రి మాకందరికి సీట్లు అనౌన్స్ చేయలేదు. సరే ఇంకా మనకు సీట్ లేదని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత 10 గంటలకి లక్ష్మీప్రసాద్ ఫోన్ చేశాడు. లేదు సీట్లు మారుతున్నాయి, నువ్వు అర్జెంటుగా రా అంటే మేము ఇద్దరం వెళ్ళాం. అప్పుడు రోడ్ నెంబర్ 13లో ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారు. దేవినేని రమణ వెళ్ళి లక్ష్మీపార్తిని భయపెట్టి ఆమె వెళ్ళి మళ్ళీ ఎన్టీఆర్కి చెప్పి దేవినేని రమణకి సీట్ వచ్చింది. సీట్ వచ్చేటప్పటికి వరుసగా కేశవ్కి వచ్చింది. కేశవ్కి ఏమో అప్పుడు చంద్రబాబుతో సైల్ అయిన అతను క్లాస్మేటు కేశవ్కి అపోనెంట్ అనమాట, యాస్పిరెంట్. ఆఖరికి కేశవ్కి ఇచ్చారు, నరేందర్కి ఇచ్చారు, రమణకి ఇచ్చారు. రమణకి ఇవ్వటం వలన నాకు వచ్చింది. మీకు అనౌన్స్ చేశారు సార్ మరి? 11 గంటలకు వెళ్ళాం కదా మేము. నేను బయట ఉన్నాను, అందరూ కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు, డాక్టర్ వెంకటేశ్వరరావు. రాత్రి సార్? రాత్రి. రేపు ఉదయం అయిపోతాయన్నీ, ఏది నామినేషన్లు వేసేస్తారు. అప్పుడు వెళ్ళి ఇతను చాలా గట్టిగా చెప్పాడు, మనం అనకూడదు ఇప్పుడు, చాలా గట్టిగా థ్రెట్ ఇచ్చాడు. ఎవరు? లక్ష్మీప్రసాద్ గారు. లక్ష్మీప్రసాద్ గారు నాకు ఇవ్వాలి టికెట్ ఇవ్వాలని పట్టుబడ్డారు. ఇవ్వకపోతే మీరు ఆయన వైజాగ్ ఇక్కడెక్కడ వేద్దాం అనుకున్నాడు, భీమిలో వేద్దాం అనుకున్నాడు ఎన్టీఆర్ గారు సార్. సో అక్కడ రాజుగారిని తీసేసి ఇక్కడ వర్మ అని, బాక్సర్ వర్మ అని ఉండేవాడు, అతనికి ఇద్దామని ఒక నిర్ణయానికి వచ్చేసారు. దానికి లక్ష్మీపార్వతి గారు సపోర్ట్. సరే మనకి అలా థ్రెట్ ఇచ్చాడు, వచ్చేసాం. పొద్దున్నే ఈస్ట్ వెస్ట్ అని ఫ్లైట్ ఉండేది, దానికి వచ్చేసా. మా వాళ్ళందరూ వచ్చారు, వందలాది మంది కార్యకర్తలు చాలా నిరుత్సాహం కూర్చున్నారు. 10 గంటలకి ఒకసారి ఫోన్ చేశా ఎన్టీఆర్ సెక్రటరీ మోహన్ అని ఉండేవాడు. మోహన్ ఎవరికి ఇచ్చారు సీట్ అన్న. అదేంటి సార్ మీకు ఇచ్చాం కదా, కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏమో నాకు తెలియదయ్యా అన్న. లేదు మీకే ఇచ్చాం, మన అశోక్ గారు మీ ఇది తీసుకొస్తాడు, మీ బీఫారం తెస్తాడు అన్న. తర్వాత అశోక్ గజపతిరాజు గారు. అలా వచ్చింది లాస్ట్ మినిట్లో సీట్ రావడం. అప్పటికి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నామినేషన్ అదే రోజు వేయాలి. టెన్షన్ పడ్డారా సార్? అంటే ఇప్పుడు అసలు ఏమి అంటే నామినేషన్ బీఫారం తీసుకురావాలి కదా. అసలు అసలు టెన్షన్ అనేది లేదు. అప్పటికే నెల రోజుల నుంచి గుడివాడ గురునాథరావు గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ. ఆయన ఉత్తరాంధ్ర నాయకుడు అప్పుడు. అవును, మాజీ మంత్రి, పవర్ఫుల్ నాయకుడు. డి అంటే డి అని మన ద్రోణరాజు గారితో, సత్యనారాయణ గారు ప్లస్ గుడివాడ గురునాథరావు గారు ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు అప్పుడు కాంగ్రెస్లోనే. గురునాథరావు గారు ద్రోణరాజు శిష్యుడు. సో అలా వచ్చాడు ఆయన. అప్పటికే ఒక నెల రోజులు తిరిగేశాడు. చాలా పవర్ఫుల్గా ఉండేవాడు.
మాకేమీ తెలీదు. మేము వెళ్ళాము, ప్రజల్లో తిరిగాం. లాస్ట్ మినిట్లో టికెట్ వచ్చింది కదా సార్, నామినేషన్ వేస్తారు అదే రోజు నాడు. అదే బీఫారం ఎన్ని గంటలకు వచ్చింది, మధ్యాహ్నం అశోక్ గజపతిరాజు గారు తీసుకురాడు, ఇవన్నీ కొంచెం వేసాం. అంటే అదే రోజు వేయక్కర్లా, టైం ఉంటుంది కానీ వేసాం. అంటే సింపుల్గా వెళ్ళి పెద్ద ఊరేగింపు ఏం లేకుండా, టైం లేదు కదా, ఒక 200-300 మంది వెళ్ళి వేసేసాం. వేసిన తర్వాత రోజు తిరగటం అప్పట్లో బాలకృష్ణ ఒకరోజు వచ్చాడు, మీరు చూసుంటారు పుస్తకంలో. వేలాది మంది అనమాట. ఆ పూర్ణ మార్కెట్ ఏరియాలో ఒక 7-8 వేల మంది వచ్చి ఉంటారు. అలాగే జయప్రద వచ్చింది. వీళ్ళందరూ వచ్చేటప్పటికి బాగా పికప్ అయిపోయాం. ఒకవైపునేమో ఉత్తరాంధ్రలోనే కాంగ్రెస్లో అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు మీ అపోజిట్. మీరు చూస్తే ఫస్ట్ టైము రాజకీయాల్లో తక్కువ అనుభవం, అదే మొదటిసారి రావడం టికెట్టు, మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఒక కసి మీలో. కానీ చూస్తే మైనారిటీ, మీరు ఓట్ల పరంగాను మైనారిటీయే, కులం పరంగా చూసుకున్న మైనారిటీ. సో ఇక్కడ టికెట్ రావడమే, అంటే విశాఖపట్నంలో ఆ స్థాయిలో ఓట్లు వేసి ఇది ఉండదు. సో ఇంతమంది ప్రజలు మీ వైపు వచ్చి మీకు ఓటు వేయాలి, మీకు మద్దతు తెలపాలి అని ఎందుకు అనుకున్నారు? ఆ టర్న్ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు అసలు? అంటే 89 నుంచి 94 వరకు, దాదాపు 87 నుంచి 94 వరకు అనేక కార్యక్రమాలు, ఎవరికి ఏమొచ్చినా సరే కార్యక్రమాలు మేము చేసేవాళ్ళం. ఎస్పెషల్లీ మత్స్యకారులు మాత్రం పిలిస్తే ఒక గంటలో 500-600 మంది చేరిపోయేవాళ్ళు. అంత మంచి పేరు ఉంది మాకు. పైగా మా ఆవిడ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది కదా, ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఎప్పుడో నవ్వుతా అనేవాడిని, పెట్రోల్ ఖర్చులు కూడా తేవట్లేదు నువ్వు అని. టికెట్ వచ్చింది సార్, ప్రచారం చేశారు, గెలుస్తారు అని ఒక నమ్మకమైన వచ్చిందా అసలు? అంటే మీరు అసలు ఓడిపోతామనే ఆలోచన నాకు లేదు. బయట ఆఫీసులు మాత్రం గురునాథరావు గెలుస్తాడు అనుకునేవాళ్ళు, ఎందుకంటే ఆయన పర్సనాలిటీ ఎప్పుడు అట్లా. కానీ ప్రతి రౌండ్లో నేనే వచ్చాను, 3500తో గెలిచాను. ఒక బ్రేక్ ఈవెన్ మీకు గురునాథరావు గారికి షాక్. లేకపోతే మేము సిరంజీవి మళ్ళీ ఇంజక్షన్లు ఇచ్చుకోవటమే. ఆయనకి షాక్ నిజంగా చెప్పాలంటే. ఎన్టీఆర్ మహత్యం అండి ఇదంతా, అంతగా ఏం చెప్తాం. ఎన్టీఆర్ మహత్యం, దానికి దోహదపడ్డ లక్ష్మీప్రసాద్. 94లో దాదాపుగా 226 చిల్లర ఎంతో వచ్చినట్టున్నాయి, 200 పైన సీట్లు, భారీ మెజారిటీ. అవును. అందులో చూస్తే కనుక అన్ని కులాలు మద్దతు తెలిపాయి ఎన్టీఆర్కి ఎక్కువగాను. అసలు అప్పుడు కులం ఏం లేదు, ఎన్టీఆర్ఏ యాంటీ కాంగ్రెస్. ఎన్టీఆర్ గారితో మీకు అనుబంధం ఎలా ఉండేది? ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించారు? ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కాబట్టి మిమ్మల్ని అందరినీ ఏ విధంగా? ఎన్టీఆర్ గారు ఇక్కడికి వచ్చారు ఒకసారి, అది మన ప్రజల ముంగిట పాలన, అక్కడ శ్రీకాకుళం విజయనగరం తిరుగుతున్నప్పుడు నేను ఒకసారి ముందే వెళ్ళి ఎన్టీఆర్ గారిని కలిశాను. అక్కడ జయప్రకాష్ ఉండేవాడు సీఎం సెక్రటరీగా. నేను ప్రజలకి ఏం చెప్పానంటే, ఊరి గుడిసెలు లేని నియోజకవర్గంగా డెవలప్ చేస్తాను అంటే ప్రజలు ఎవరు నమ్మలా. ప్రసాద్ గార్డెన్స్ అని చాలా పెద్ద మురికివాడప్పుడు పూర్ణ మార్కెట్ పక్కన, అది టేకప్ చేసే ముందు దాన్ని సాంబశివరావు గారు నాకు హెల్ప్ చేశాడు, శాంక్షన్ చేశాడు. సాంబశివరావు గారు అంటే ఇప్పుడు ఆ కంపెనీలో చేస్తున్నారు కదా, మన మేడం గారి కంపెనీలో సీనియర్ ఐఏఎస్, హెరిటేజ్లో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. ఆయన మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశాడు. ఆయన వల్లే నేను ఇన్ని వేల ఇళ్ళు కట్టగలిగాను. సరే, దానికి ఎన్టీఆర్ నగర్ నామకరణం చేసి ఎన్టీఆర్ గారు ఇటు వస్తున్నారు కదా, ఆయన చేత శంకుస్థాపన చేద్దామని వెళ్ళాను. అన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడేమో అవతల వంట ఇల్లు ఉంటుంది, లక్ష్మీపార్వతి గారు ఉంటారు, ఇదేమో గ్లాస్ డోరు. బ్రదర్ వెళ్ళి వదిన గారిని అడగండి అన్నాడు. ఇదే అన్నారు. సరే, ఆమె వెళ్ళి అడిగితే చూద్దామయ్యా, అదేముంది, నువ్వు వెళ్ళి వీరభద్రరావు గారిని అడుగు అన్నాడు. నేను అప్పుడు జయప్రకాష్ నారాయణ దగ్గరికి వచ్చా. ఇదేంటి 80,000 ఇళ్ళు మీరు శాంక్షన్ ఇచ్చారు, నేనేమో ఎన్టీఆర్ నగర్ అని పెట్టాను, నేను పిలిచింది శంకుస్థాపన కోసం,
దానికి ఏంటి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారని అడిగాను. నేనేమి చెప్పలేను, ఉమ్, నువ్వు ఆ మినిస్టర్ గారినే పట్టుకో అన్నాడు. సరే ఆఖరికి ఒప్పుకోలా. ఈలోగా విజయనగరంలో తిరుగుతున్నాడు ఆయన. రాత్రిపూట రా పగలంతా ఎన్టీఆర్తో తిరిగి రాత్రి అయ్యేటప్పటికి చంద్రబాబు వర్గం అంతా ఇక్కడ డాల్ఫిన్లో ఉండేవాడు. మేము కూడా వెళ్ళేవాళ్ళం. సరే ఆ రోజు నేను వచ్చి చంద్రబాబు గారికి చెప్పా, సార్ ఇలా ఒప్పుకోవటం లేదు, ఏం చేయమంటారని. అంటే పార్టీకి మైలేజ్ వస్తుంది, ఆ. ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది, ఒక ఇల్లు నేను అంతకన్నా బలహీన ఏమన్నా వర్గాలకి ఇవ్వడం అంటే అంటే కొద్దిగా ఆగు, టైం ఉంది అని అన్నాడు నాతో. నేను నిరాహార దీక్ష మొదలుపెట్టా కలెక్టర్ ఆఫీస్ దగ్గర. దేని గురించి సార్? వీళ్ళు వచ్చి శంకుస్థాపన చేయమని. ఎన్టీఆర్ గారికి వచ్చి చేయాలని ఎమ్మెల్యేగానే. నేను రూలింగ్ పార్టీలో ఉండి అపోజిషన్ లీడర్గానే ఎక్కువగా పనిచేశాను, అంటే ప్రజల కోసం. సరే ఉదయం నుంచి కూర్చున్నాం, సాయంత్రం 7 అయింది, బాగా ఆకలి వేసేస్తుంది, మనకు అలవాటు కూడా లేదు కదా. అలా కూర్చున్నాను. అందరూ ఎండాకాలం, మహిళలు విపరీతంగా వచ్చారు పాపం. వాళ్ళు ఏదో విసనకర్రలు చేయడం ఏదో చేస్తున్నారు. 7 గంటలకి కళా వెంకట్రావు గారు వచ్చారు. వచ్చి బ్రదర్ నాతో బాగుండేవాడు, మినిస్టర్ సార్ ఆయన. మినిస్టర్. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు చేయటం మంచిది కాదు, ఇంకా నువ్వు కంటిన్యూ చేయకూడదు, బాబు గారు కూడా చెప్పారు. నువ్వు అప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యే. అదేనలా, ఎన్టీ రామారావు గారు ప్రదక్షిణ చేస్తా పడిపోయారు ఒక దేవాలయంలో, ముక్కు రక్తం వస్తుంది, సీరియస్గా ఉంది, నువ్వు వెంటనే దీన్ని ఆపేయటం మంచిది అని సలహా ఇచ్చాడు. సరే ఆయనే నిమ్మరసం ఇచ్చాడు. అక్కడ నుంచి లేచిపోయాం, అయిపోయింది. అయిన తర్వాత నేను అనుకున్నా, ఎన్టీ రామారావుకి మనం ఏం చేయగలమని ఒక బంగారు కిరీటం చిన్నది తయారు చేయించి ఇక్కడ మన ఈ కాలేజీలో పెద్ద మీటింగ్ పెట్టారు. అక్కడి నుంచి వచ్చి బులై కాలేజీలో అక్కడ ఎన్టీ రామారావు గారికి అది పెట్టాను, కిరీటం పెట్టారు, బంగారు కిరీటం పెట్టాను. కొంతమంది అన్నారు, ఎందుకే మనం రేపు మారిపోతున్నాం కదా, ఇప్పుడు ఎందుకు పెట్టామన్నారు ఈ వర్గంలో వాళ్ళు. ఆయన నాకు సీట్ ఇచ్చాడు, కనీసం నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా ఉంటుంది పెట్టా, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను. అప్పటికే గ్రూపుల కింద అయిపోతుందా, తెర వెనకాల ఇక్కడ నుంచి బయలుదేరారు. మేము గోదావరిలో వెళ్ళాము కొంతమంది. అయిన పాత్రుడు నాకు చాలా క్లోజ్. అప్పుడు అయిన పాత్రుడు, నేను, బండారు, ఒకడో ఇద్దరు వచ్చారు. మేము 5గురమే, మిగతా వాళ్ళు రాలా. మేము ఎన్టీఆర్ కదా సార్ మీటింగ్ దగ్గరగా చంద్రబాబు నాయుడు ఇంటికి ఈ మీటింగ్లు అయిపోయినాయి, ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. ఈ మీటింగ్ అయిన మరుక్షణం మేము వాళ్ళంతా ఫ్లైట్లో వెళ్ళిపోతారు కదా, మేము గోదావరిలో వెళ్ళాము. మేమంతా చంద్రబాబు ఇంటికి ఒక 40-50 మంది వెళ్ళాము పొద్దున్న, ఎక్కువ మంది లేరు. అక్కడ నుంచి ఆయన ఏమన్నాడంటే సెక్రటరియట్కి మార్చేశాడు మమ్మల్ని. ఆయన ఇప్పుడు ఫైనాన్స్ రెవెన్యూ కదా. అవును. లంచ్కి వచ్చేటప్పుడు 90 మంది అయిపోయారు. అక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర పర్యటన తర్వాతే జరిగింది సార్ ఇదంతాను. ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకున్న మరుక్షణం మొదలైపోయింది ఇది. ఆయన అప్పుడు ఫారెన్లో ఉన్నట్టున్నారు సార్, ఆయన ఫారెన్ వెళ్ళినట్టున్నారు. ఎన్టీఆర్ గారు ఉన్నారా? లేదు, ఉన్నారు. రాత్రిపూట ఏమో ఇక్కడ మీటింగ్ జరిగేది, ముత్తు గారు కూడా ఉన్నారు అందులో. మీటింగ్ జరిగేది, మేము వెళ్ళిన మరుక్షణం మొదలైపోయింది. క్యాంప్ రన్ చేసాడు ఆయన. సాయంత్రం అయ్యేటప్పటికి మమ్మల్ని వైస్రాయ్ హోటల్ తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి మాకు రూములు లేవు, ఏమీ లేవు, కిందే కూర్చున్నాం ఉందా. రాత్రి 12 అయ్యేటప్పటికి 140 మంది అయిపోయారు. అంటే బాలకృష్ణ, డాక్టర్ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ, హరికృష్ణ అందరూ వచ్చేసారు. వాళ్ళతో పాటు ఫాలోవర్స్ కూడా వచ్చారు. కానీ ఎన్టీ రామారావుకి అక్కడ 40 మంది కన్నా ఎక్కువ లేరని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగు ఎన్టీ రామారావు గారు వస్తున్నారు, 9 ఆగస్టు అది. ఎన్టీ రామారావు గారు వస్తున్నారని మెసేజ్ వచ్చింది. వస్తే అందరికీ దడ, ఎమ్మెల్యేలంతా. ఆయన రాగానే కాళ్ళ మీద పడిపోయి మహాప్రభు వచ్చేస్తున్నామని. అసలు ఎన్టీ రామారావు దించాలని ఎవరు వెళ్ళా. లక్ష్మీపార్వతి వల్ల ఇబ్బందులు పడుతున్నా, నా ఇబ్బంది నేను చెప్పా కదా, అట్లా ప్రతి వాడికి ఇబ్బందే. వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి వైస్రాయ్లో ఉన్నారు. ఆయన సాయంత్రం 4-5 గంటలకు వచ్చాడు. ఆయన కనుక కారులో ఒంటరిగా వచ్చుంటే ఇక్కడ ఉన్న 140 మంది ఆయన కాళ్ళ మీద పడిపోయి, మహాప్రభు మేము మీతోనే ఉంటామనే
పరిస్థితిలో ఉన్నాం అందరం. అటువంటి పరిస్థితుల్లో బ్యాడ్ టైం ఆయనకి. ఆయన ఒక బస్సు ఎక్కేసి, అదే ఆ ప్రచార రథం ఎక్కేసి, అందులో లక్ష్మీపార్వతి పైన, తర్వాత దేవినేని నెహ్రూ, గద్దె బాబురావు గారు, తర్వాత అక్కడ ఒకటి హోమ్ మినిస్టర్ చేశాడు రెడ్డి గారు, వీళ్ళందరూ ఎక్కేశారనమాట. అంటే గట్టి గట్టి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఈమె ఓవర్ యాక్షన్ వలన ఏమైందంటే అది ఆయన లోపలికి రాలేకపోయాడు. అప్పుడు రాళ్ళు ఇసిరారు, ఆయన మీద చెప్పులు ఇసిరారు అప్పుడు అంటారు సార్. అది నిజమేనా? అది ఏం అప్పుడు జరిగింది అసలు? సెక్యూరిటీ చీఫ్ ఎవరంటే ఆ, అప్పటికే ముఖ్యం ఈయన ఉన్నాడు కదా, మన చంద్రబాబు గారి దగ్గర ఎక్బాల్ ఉండేవాడు. అతను సెక్యూరిటీ చీఫ్, చాలా గట్టిగా రానివ్వాల లోపలికి. అప్పుడు ఎప్పుడైతే ఆ, ఎన్టీ రామారావు గారు అంటే ఎవరికి అందరికీ ఇష్టమే, ఆయనే కదా. నేను దేవుడు అనలేను కానీ నా మత దీని ప్రకారం ఆయన ఈజ్ లైక్ గాడ్. అతన్ని ఎవరు ఏమనరు. కానీ ఆ టైం బాగలేక వీళ్ళందరినీ వేసుకొని లక్ష్మీపార్వతిని వేసుకొని వచ్చేటప్పటికి కొంతమంది బయట కార్యకర్తలు కొంత ఎమోషనల్ ఉంటారుగా, వాళ్ళు ఇసిరారు తప్పించి అది ఎయిమ్డ్ అట్ లక్ష్మీపార్వతి తప్పించి ఎన్టీ రామారావు కాదు. మేమెవరం బయటకు రాలేదు, మేము మా రూముల్లోనే ఉన్నాం. మరి ఎన్టీఆర్ గారి మీద ఎందుకు వచ్చింది సార్? బయటకు వచ్చేటప్పటికి అది ఎందుకు వచ్చింది? ఆ మాట ఎందుకు అలా వచ్చింది? ఎన్టీఆర్ గారి వచ్చిందంటే మీద మరి ఇసిరారని. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వచ్చేది మెయిన్ ఎన్టీ రామారావు కదా, లక్ష్మీపార్వతి పక్కన ఉంటుంది. ఎవరు చెప్పరు కదా లక్ష్మీపార్వతి కేసీఆర్ని ఎవరు చెప్తారు? కానీ ఎన్టీ రామారావు గారు కాదు. ఆయన లోపలికి వచ్చి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి కూడా ఉండేవాడు. ఎందుకు వచ్చింది సార్ అసలు? ఆ సంక్షోభం ఎందుకు వచ్చింది అసలు? లక్ష్మీపార్వతి గారు భారీగానే ఉండి ఇంటికి పరిమితి అయ్యి ఉంటే ఏం వచ్చేది కాదు. ఆమె రాజకీయం చేయటం మొదలుపెట్టి ఆమె ఒక గ్రూప్ నడపడం మొదలుపెట్టేసి, దాంతో పెద్ద పెద్దోడు దేవేంద్ర గౌడు, అప్పుడు ఉన్న మన హోమ్ మినిస్టర్ ఎవరో రెడ్డి గారు నక్సలైట్ దీంట్లో చనిపోయాడు, వీళ్ళందరూ చంద్రబాబు దీంట్లో ఉన్నారు. కడియం శ్రీహరి, నగేష్, ఇక్కడ మూర్తి గారు, అందరూ చంద్రబాబు పక్కన ఉన్నారు. అన్ఫార్చునేట్ ఆ రోజు లక్ష్మీపార్వతి రాకపోతే ఇది జరిగేది కాదు. 94 నుంచి 95 మధ్యలో 1 ఇయరే మీరు ఎన్టీఆర్ గారిని చూశారు. ఆ అన్నీ తర్వాత కూడా ఎక్కడ ఉన్నాం? డిసెంబర్లో ఎలక్షన్ అయింది, ఆగస్టు 6 నెలలు, 8 నెలలు 8 నెలలు మ్యాక్సిమం. ఈ 8 నెలలు ఎన్నిసార్లు కలిసి ఉంటారు సార్ ఎన్టీఆర్ గారిని? 4-5 సార్లు కలిసాం. చివరిగా హౌసింగ్ స్కీమ్ రమ్మన్నాం కదా. అంతకుముందు 3 సార్లు కలిసినప్పుడు ఆయన ఎలా స్పందించేవారు సార్? స్పందన ఎలా ఉండేది? ఎమ్మెల్యేల మీద ఎలా, మీ మీద మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మీతో ఎలా మాట్లాడేవారు, ఎలా ఉండేది? బాగానే మాకేమి అది భయం ఏమి అనిపించలేదు. ఆయన అంత క్లోజ్గానే మాట్లాడతాడు. ఆయనలో అదేమీ లేదు. ఆయన అంటే ఒకళ్ళని మంచిగా ఒకళ్ళు చెడ్డగా అలా చూడ్డు. వెళ్ళిన వాళ్ళందరినీ బాగా మాట్లాడు. ఎప్పుడైనా ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేసే అవకాశం దక్కింది సార్ మీకు? నేను చేయలేదు. అంత బాగా అంటే మీకు టికెట్ ఇచ్చిన వ్యక్తి, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఆయన కాదని మీరు చంద్రబాబు వర్గం వైపు ఎందుకు వెళ్ళారు సార్? అసలు చంద్రబాబుని ఎందుకు మద్దతు పలికారు అసలు? లక్ష్మీపార్వతి గారు మా పనులు ఇప్పుడు ఇళ్ళు కట్టడానికి అడ్డపడుతుంటే ఏం చేయాలి? ఆయన ఇల్లు అడుగుతుంటేనేమో వదిన గారిని అడగమంటాడు. అక్కడే క్లాష్ వచ్చేది, అంతకనే ఏం లేదు. అంటే ఇటువంటియే ఎమ్మెల్యేలందరినీ దూరం చేసినాయి. 95లో మీరు ఆ సమయంలోనే అసెంబ్లీకి కూడా ఆయన రావడం జరిగింది. అసెంబ్లీలోకి వస్తే ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడనివ్వలేదు ఎన్టీఆర్ గారిని, ఎన్టీఆర్కి మైక్ ఇవ్వలేదు. అంత ముందు రోజేమో వైస్రాయ్ దగ్గర ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు, రాళ్ళ విసిరే ప్రయత్నం చేశారు అనేది ఇలాగా బయటకు వచ్చింది. అసెంబ్లీలో కూడా మాట్లాడలేకపోవడం ఏం అంటే అది చేశారు? టెక్నికల్, అది మాట్లాడకపోవటం అంటే స్పీకరు, అంటే ఓపెన్గా చెప్పాలంటే స్పీకరు రోల్ చాలా ఇంపార్టెంట్. స్పీకరు నా ఉద్దేశంలో ఫ్లైట్ పంపించినట్టున్నారు యనమల రామకృష్ణ గారు అన్నప్పుడు. అదే ఆయన ఇక్కడ ఉంటే ఆయన కోసం ఫ్లైట్ వెళ్ళిందేమో అనుకుంటున్నా. ఆయన తీసుకొచ్చారు, యాజ్ పర్ రూలే చేశాడు. కానీ బట్ హీఈస్ ఆల్సో సపోర్టింగ్, స్పీకర్ ఆల్సో సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే స్పీకర్గా ఉండి ఆయన అవుట్ ఆఫ్ ద వే ఏం చేయాల. యాజ్ పర్ రూలు ఆయన ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు ఇస్తా అన్నాడు. అది ఆయన ఒప్పుకోలేదు. నాకు మొదట ఇవ్వాలని మైక్ అన్నారా సార్? అంటే సైకలాజికల్గా ఆయన హీఈస్ ద బాస్ కదా, దాంతో ఇబ్బంది వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు ఎలా జరిగాయి సార్? ఆ తర్వాత వేగంగా జరిగిపోయినట్టునే మొత్తం అన్నీ. అంటే
చంద్రబాబు నాయుడు శిబిరంలోకి అందరూ రావడం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ చక్కగా జరిగిపోయినట్టున్నాయి. అంటే వైస్రాయిలో ఉన్నంతకాలం రోజు ఉదయం సాయంత్రం మీటింగ్లు ఉండేవి మాతో టీడీఎల్పీ. అప్పుడు చీఫ్ విప్ ఏమో ఎర్రంనాయుడు. మీటింగ్లు జరుగుతూ ఉండేవి. అందరినీ అంటే ఎవరు జారిపోకుండా ఉండటానికి అంత క్లియర్ కట్గా ఉన్నారు. తర్వాత ఎక్కడో పాత బస్తీలోనే ఎక్కడో ఒక పెద్ద కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టి అక్కడ లాల్జాన్ బాషా అప్పుడు జనరల్ సెక్రటరీ, అతని సారథ్యంలో మొత్తం అందరం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం. 95, 99 ది బెస్ట్ సీఎం అంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన కూడా ఈ మధ్య చెప్పాడు, నేను మళ్ళీ 95 సీఎం చూస్తాను నాలో అని. అంత బాగా ఉండేవాడు. అసలు ఎమ్మెల్యేలకి ఏం కావాలన్నా చేయటం, బ్యూరోక్రాటిక్ డామినేషన్ లేదు అప్పుడు. పైగానేమో సీఎం సెక్రటరీగా సాంబశివరావు గారు ఉంటాం. మాబోటి ఔత్సాహిక ఎమ్మెల్యేలకి పనులు త్వరగా జరగటం, బాగా చంద్రబాబు చాలా బాగా చేశాడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు. మీరు ఎన్టీఆర్ గారిని చూశారు సీఎంగా, చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఆ 5 ఏళ్ల పీరియడ్లో. మీరు ఎమ్మెల్యే కూడా అప్పుడు అదే పార్టీలో. ముందేమో ఎన్టీఆర్ గారి వైపు ఉన్నారు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏం చెప్తారు సార్? ఆయన సీఎంగా ఎలా చేశారు, ఈయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు? అంటే ఆయన హుందాగా ఉంటాడు ఎన్టీఆర్ గారు. అప్పుడు ఏమయ్యేదంటే ఎన్టీఆర్ గారి దగ్గర ఏదన్నా మనకు పని జరగలేదంటే అప్పుడు లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉండేవాళ్ళు. కొంతమంది డాక్టర్ వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది ఏమో చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. అలా అసంతృప్తి ఏదైనా ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తృప్తిగా వెనక్కి వచ్చేవాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు వచ్చేటప్పటికి అట్ట చేసే రూల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ చంద్రబాబు రావటం వల్లనే అది స్టేట్కి మంచి జరిగిందని అనుకుంటారు. అంత డెప్త్లో ఎన్టీ రామారావు గారు ప్రోపూరు మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. కానీ విష్ణు చంద్రబాబుకి ఎక్కువ. 94, 99 మీరు 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన సీఎం, మీరు ఎమ్మెల్యే చేశారు. విశాఖ 1కి ఏం చేశారంటే ఏం చెప్తారు సార్ ఆ 4 ఏళ్ళు? అసలు సిటీలో ఎప్పుడొచ్చినా ఎక్కువగా నేనే తీసుకెళ్ళేవాడు. 1 టౌన్లోకే తీసుకెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ప్రాజెక్టు లాగేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రోడ్డు దగ్గర సూయిజ్ ఫామ్ ఉంది కదా, దాని పక్కన నేను తారక రామానగర్ అని ఒక హౌసింగ్ స్కీమ్ చేశాను. అది అడిగినప్పుడు శ్రీలక్ష్మి గారు అడ్డం పడింది, కమిషనర్. అప్పుడు అడ్డం పడి ఇదంతా వాటర్ బాడీస్ ఉన్నాయండి, ఇక్కడ కట్టడానికి లేదంత. ఆవిడ ఏంటి సార్? కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీలక్ష్మి అప్పటికే నటోరియస్, నేను అంటున్నాను ఏమనుకోవద్దు. అడ్డం పడింది. పడితే నేను హోటల్కి వెళ్ళి చేతులు పట్టుకొని ఆయన్ని బతిలాడి వచ్చిన ప్రతిసారి ఒక స్కీమ్ కోటమిది. మున్సిపల్ కమిషనర్ తోటి వివాదం అయ్యి మీరు ఏకంగా రోడ్డు ఎక్కి ధర్నా చేయడం చేశాం. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న బండారు సత్యనారాయణ గారు వచ్చి బతిమాలి మీకు నిమ్మరసం ఇచ్చారు. ఏంటి సార్ ఏంటి ఇన్సిడెంట్? అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఎవరు? అప్పుడు కూడా ఇవిడేనా? లక్ష్మి. ఏం జరిగింది సార్ అప్పుడు? అవన్నీ పూర్వ సెక్షన్ కదా, అందరూ చిన్న చిన్న బడ్డీలు చాలా ఉన్నాయి. అంటే చేపలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టుకుని ఉంటారు. ఎక్కడది మన రైల్వే జంక్షన్, అక్కడ అంబేద్కర్ జంక్షన్ అది. అక్కడ ఈ టాయిలెట్స్ కట్టాలి అవన్నీ తీసేసి అని ఒక స్కీమ్ పెట్టింది. ఎవరు సార్? శ్రీలక్ష్మి మున్సిపల్ కమిషనర్గా. నేను వ్యతిరేకించా. ఆమె క్వశ్చన్ లేదు, కట్టేస్తానంటే ఎట్లాగా వీళ్ళందరినీ డిస్ప్లేస్ చేస్తే తప్పు కదా అని నేనేం చేశానంటే సడన్గా వెళ్ళి ఆ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కళ్ళు మూసుకొని కూర్చున్నా. అంతే, నేను ఇంకేం చేయలేదు. రోడ్డు మీద కళ్ళు మూసుకొని కూర్చున్నా. మీరు ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఎమ్మెల్యే, ఒక విధంగా ఆఫీసర్ అంటే ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం అదంటే మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కింద లెక్క. అసలు ఎమ్మెల్యేగా ఉండి మీరే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కూర్చున్నారు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలా, నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను. ప్రజలకు చేయాలనే జోషే తప్పించి ప్రజల కోసం అధిష్టానంతో మనం బాగుండాలి, అధిష్టానం చుట్టూ తిరగాలి అనే ఆ ఐడియా నాకు రాలా. ప్రతిదీ ఉద్యమమే.
అది అయిన తర్వాత ఒక రోజు కూర్చున్నారు, ఆ కూర్చుంటే ఏమైంది సార్ ఇన్సిడెంట్? కూర్చుంటే ఒక 1000 మంది జనం కూర్చున్నారు. ఒక పావు గంటలో 1000 మంది. మా కార్యకర్తలు టెంట్లు గింట్లు వేసేసారు. ఎండ, విపరీతమైన ఎండ. అప్పుడు బా బండారు నాతో బాగా దగ్గరగా ఉంటాడు. పరిగెత్తుకొచ్చాడు. వచ్చి లేదు లేదు మీ నువ్వు ఎలా చెప్తే అలా జరుగుద్ది, క్వశ్చనే లేదు. ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకోసారి నేను గోదావరి దిగాను. ఒక 100 మంది జనం నా దగ్గరికి గోదావరి దగ్గరికి వచ్చారు. మా ఇళ్ళని పీకేస్తున్నారండి, ఆ కొత్త రోడ్డు దగ్గర పాకలుండి పీకేస్తున్నారు, ఇప్పుడు టిట్కో హౌసింగ్ చేశారు, మీరు రావాలంటే పరిగెత్తుకెళ్ళారు. అంతే ఏసీపీ ఒకతను, నేను చాలా గట్టిగా ఉండేవాడిని, నువ్వు ఎలా తీస్తావు తీయి, క్వశ్చన్ లేదు అని కొద్దిగా ఘర్షణ పడ్డాం. అప్పుడు ఏం చేసింది, ఈమె నా మీద కేసు పెట్టించింది, శ్రీలక్ష్మి. నేను దొరికా కదా ఎమ్మెల్యేకి ఎగనెస్ట్గా కేసు. నాకు బాధ ఏంటంటే ఆ కేసు పెట్టేటప్పుడు మరి స్పీకర్ గారికి చెప్తారు కదా, మరి ఎందుకు ఇచ్చారో పర్మిషన్ కూడా తెలియదు. నేను 2 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగాను. ఎవరు సార్ అప్పుడు స్పీకర్? యనమల రామకృష్ణ గారు. రామకృష్ణ గారే. రామకృష్ణుడు గారు అసెంబ్లీలో నాకు చాలా, అంటే నేను అబ్దుల్ రెహమాన్ ఫ్రంట్లో ఉంటాను, చాలా చాలా పర్మిషన్లు ఇచ్చాడు మాట్లాడటానికి. అది ఏం జరిగిందో తెలియదు కానీ నా మీద కేసు పెట్టారు. ఏమని సార్ కేసు దేని గురించి పెట్టారు, ఏమని పెట్టారు? అలాగే శ్రీలక్ష్మి ఏమని పెట్టారు మీ మీద కేసు? ఎఫ్ఐఆర్ ఏమన్నా? నేనేదో పెద్ద బండరాయి తీసుకొని ఏసీపీని మీదకి హత్యా ప్రయత్నానికి వెళ్ళానని పెట్టారు. అది యాక్చువల్గా అది కాదు. నాకు బాధ కలిగింది. అతను తీసేస్తానంటాడు పాకలు, తీయటానికి వీల్లేదంటాం, కొంత ఘర్షణ జరుగుద్ది కదా, వాళ్ళు పెట్టేశారు. మేము రూలింగ్లో ఉండి కూడా 5 ఏళ్ళు నాకు సుఖం లేదు, ప్రతిదీ పోరాటమే. కాకపోతే ఐ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే మీదే కేసు పెట్టించుకున్న మొట్టమొదటి ఎమ్మెల్యే మీరే అయి ఉంటారు అప్పట్లో. నాకు తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు అంటే చాలా మటుకు జరిగాయి, కానీ అప్పట్లో అయితే మీరే అయి ఉండొచ్చు. ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు కూడా మీరే. అంటే శ్రీలక్ష్మి సమయంలో ఏమనిపించింది సార్? మీరు శ్రీలక్ష్మి గారికి ఎర్ర సత్యనారాయణ గారు అని ఎవరో పాలిట్ బ్యూరో మెంబర్ ఉండేవాడు వెస్ట్ గోదావరిలో, వాళ్ళ రిలేషన్ ఆమె. దానివల్ల ఒకసారి సీఎం గారు వచ్చి నన్ను మందలించాడు, ఎందుకయ్యా నువ్వు కమిషనర్తో గొడవ పడతావు, అవన్నీ అనాథరైజ్డ్ షాప్స్ అని తీపోతే ఎట్లాగా అన్నాడు. సార్ అది క్వశ్చన్ లేదు సార్, అవి తీయటానికి లేదు, నేను ఒప్పుకోను సార్, గట్టిగానే మాట్లాడేవాడు. ఈలోగా అప్పుడు లక్ష్మీనారాయణని కమిషనర్ ఉండేవాడు. ఇలా నాకు లక్ష్మీనారాయణకి గొడవలు వచ్చినాయి. ఈ పోలీస్ కేసు ఇవన్నీ పెట్టించాడు కదా. నేను చెప్పాను, సీఎం దగ్గరికి వెళ్ళా, సార్ లక్ష్మీనారాయణ కరెక్ట్ కాదు సార్, మన పార్టీ వాళ్ళ మీద, మన ఎమ్మెల్యేల మీద కేసులు పెడితే ఎట్లా, అతను ట్రాన్స్ఫర్ చేయాలని అడిగాను. ఆయన ఏంటి సార్, ఏసీపీయా? కమిషనర్, పోలీస్ కమిషనర్. కే సత్యనారాయణ కాదు, కే సత్యనారాయణ. అతను సత్యనారాయణ కాదు, లక్ష్మీనారాయణ. కే సత్యనారాయణ ఐఏఎస్, లక్ష్మీనారాయణ. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశాడు, పోలీస్ కమిషనర్ అయినా. ఏంటి అన్న అంటారు కదా అక్కడ, అందులో కొత్తగా అయ్యాడు. ఇప్పుడు ఏంటన్నా రెహమాన్తో గొడవ ఏంటి నీకు, ఇద్దరు కలిసి పని చేయండి నేను చెప్తున్నా కదా అన్నాడు. అయిపోయింది. మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో కేసు పెట్టబోయాడు. ఈసారి కొద్దిగా గట్టిగానే వెళ్ళా చంద్రబాబు దగ్గర, మీరు నాకు ఏం చేయక్కర్లేదు సార్, ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా అని గట్టిగా అడిగా. అంటే నాతో పాటు పుష్పరాజు వచ్చాడు. మరి ఎంత గట్టిగా మాట్లాడానో నాకు తెలీదు. పుష్పరాజు నువ్వు చూస్తున్నావుగా ఎలా మాట్లాడుతున్నాడు, నేను ఎన్టీ రామారావు అల్లుండి అయ్యుండి ఎప్పుడన్నా ఇలా మాట్లాడానయా అని అన్నాడు. అంటే సారీ సార్ అని చెప్పాను. అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చేసా. వచ్చిన తర్వాత అప్పుడున్న ఇక్కడ పెద్దలందరూ నన్ను కన్విన్స్ చేసి, అప్పుడు చాలా పెద్దలు ఉండేవాళ్ళు, అంటే ఆ వర్గం పెద్దలు, సరే మీ ఇష్టం అని చెప్పా. అప్పుడు గంగిరెడ్డి గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చి రాగానే వీళ్ళందరూ పెద్దలు అందరూ వెళ్ళారు, రెహమాన్ నొప్పించామండి, కమిషనర్ని రీటైన్ చేయండి అన్నారు. ఆయన కూడా చౌదరే కమిషనర్.
అయితే మరి రెహమాన్ ఒప్పించాం అన్న తర్వాత అయిపోద్ది అనుకున్నారు వీళ్ళంతా. ఆయన ప్రిస్టేజ్ ఫీల్ అయ్యాడు. రెహమాన్ ఒప్పిస్తే రెహమాన్ చెప్పినట్టు నేను చేయాలా, క్వశ్చన్ లేదు, అతను ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. చేసేసాడు. సర్క్యూట్ హౌస్కి వచ్చాడు. ఎవరిని ఏమంటావు అన్నాడు. అంటే సిటీలో నాకున్న ప్రామిస్ అప్పుడు ఎక్కువ. ఎవరిని ఏమంటావు అంటే, మీనా అని బాగా చేస్తున్నాడు సార్ గుంటూరులో, మా ఫాదర్ వాళ్ళు చెప్పారు, ఒక నార్త్ ఇండియన్ వేస్తే ఇక్కడ బాగుంటుంది అని చెప్తే, అయితే నువ్వు ఫోన్ చేసి అడుగు అన్నాడు. అంటే చూడండి ఎంత స్వతంత్రం. చేస్తే అప్పట్లో ఈ లేవు, సెల్స్ లేవు. నేను ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ ఎత్తింది. బెటాలియన్స్లో ఉన్నాడు కాకినాడలో. 5 నిమిషాలు నాకు ఫోన్ వచ్చింది. నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉన్నావా లేదా అంటే, కమిషన్ ఇస్తారంటే అంతకన్నా కావాల్సింది ఏంటండి, వస్తాను సార్. ఆర్పి మీనా సార్ ఆయన? హ్యాపీ మీనా. ఆర్పి మీనా? అతన్ని అంటే అసలు చంద్రబాబు 4-5 ఏళ్ళు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మూర్తి గారు, గంగిరెడ్డి గారు, రెహమాను వాళ్ళిద్దరు పైన కూర్చొని నేను కింద ఎగ్జిక్యూషను. మేము ముగ్గురం విశాఖపట్నం సిటీ వరకు, అంటే అయిన పాత్ర రూరల్లో ఉండేవాడు కదా, వీరభద్ర రూరల్. బాగా జరిగింది. 95 నుంచి 99 మధ్యలో 4 ఏళ్ళ పాటు అధికారంలోనే ప్రతిపక్ష నాయకుడిగా మీరు వ్యవహరించారు ప్రజా సమస్యల కోసం. అప్పుడు ప్రజల్లో చాలా పాపులర్గా ఉండేవాడిని. నా సీటు కూడా అనౌన్స్ అయింది. శ్రీరామచంద్రే మాకు ఇన్ఛార్జ్. సీట్ అనౌన్స్ చేశారు. 99లో ఎందుకు రాలేదంటే, అదే సీట్ అనౌన్స్ చేశారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు అడిగారు సీటు. అనౌన్స్ చేస్తే పాపం చంద్రబాబు నాయుడు కూడా ఏం చేశారంటే, ఒక సీటే కదా మీకు కావాల్సింది, పెందుర్తి ఇచ్చారు. పృథ్వీరాజ్ అని ఒక లాయర్ ఉండేవాడు సీనియర్ బీజేపీలో, అతనికి అనౌన్స్ చేశారు. చేస్తే మరి మా ఫ్రెండ్ వెంకయ్యనాయుడు గారు, నేను అడుగుతుంది హరిబాబు గారికి సీటు, పెందుర్తి అయితే ఆయన చేయలేడు, అక్కడ రెహమాన్ ఉన్నాడు, రెహమాన్ నేను కన్విన్స్ చేసుకుంటాను, మేమందరం ఫ్రెండ్స్ అంటే ఒకే స్కూల్లో సమకాలీకులు, నన్ను మరి అంత పెద్ద వ్యక్తి అడిగితే మనం ఏం చెప్తాం. మీతో మాట్లాడారు సార్ వెంకయ్యనాయుడు గారు ఆ టికెట్ గురించి? అయ్యో ఎందుకు మాట్లాడాడు. ఏం జరిగింది సార్ ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించారు కరెక్టే, మీతో మాట్లాడారా? మాట్లాడాడు. అయినా సరే నేను ఇండిపెండెంట్గా వేసాను. చివరి రోజు చంద్రబాబు రోజు చేసాడు, 4 రోజులు చేశాడు. నాకున్న ఇంటెలిజెన్స్ దీని ప్రకారం నువ్వే గెలుస్తున్నావు, అందులో తేడా లేదు. కానీ నేను వచ్చి నీ నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టాను అనుకో, ఒక 100 ఓట్లతో నువ్వు ఓడిపోతే నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో. నేను గంగిరెడ్డి గారిని, మూర్తి గారిని పంపుతున్నాను, నువ్వు విడ్రా అయిపో అన్నాడు. వాళ్ళు 2 గంటలకు వచ్చారు బయటికి. జనం ఏమో ఒక 1000 మంది ఉంటారు బయట, వాళ్ళిద్దరిని రానివ్వరు. సరే వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత ఇంతమందిని కాదని మనం గెలిచి ఏం చేస్తామని విడ్రా చేయడానికి వెళ్తుంటే జనం అంతా అడ్డుపడ్డారు. ఇంక వాళ్ళందరినీ కన్విన్స్ చేసి 3 గంటలలోపు వీలుగా విడ్రా చేశాను. అంటే మీకు మీ క్లాస్మేటు, చిన్నప్పటి స్నేహితుడు వెంకయ్యనాయుడు గారు ద్వారా పరోక్షంగా రాకుండా పోయింది మీకు టికెట్. రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీటు రాకుండా పోయింది. కంటిన్యూగా అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది ఏముంది అందులో. నాకు రాజకీయంలో ఎమ్మెల్యే అవటమే చాలా కష్టపడయ్యాను. అయిన తర్వాత 5 ఏళ్ళు విశాఖపట్నంలో నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏ ఇన్సిడెంట్ వచ్చినా సరే అక్కడ నేనే ఉండేవాడిని. ఈ ఊళ్ళో పెద్దలందరూ ఒకసారి, అప్పుడు మద్యపాన నిషేధం ఉంది, పెద్దలందరూ ఒకసారి యారాడ పార్కులో, ఈ ఊళ్ళో పెద్దలందరూ ఇంక్లూడింగ్ రాఘవేంద్రరావు, అప్పటికి అంత పెద్ద కాదు, వీళ్ళందరి మీద ఒక డిఐజీ ఎక్సైజ్ హుదా గారని వచ్చాడు, వీళ్ళందరి మీద కేసు పెట్టాడు, వీళ్ళంతా మందు కొడుతున్నారని. పెడితే అది కల్లోలం అయిపోయింది. అందరు పెద్దలు నా దగ్గరికి వచ్చారు, మీరు వెళ్ళి చంద్రబాబుకు చెప్పాలి. వెంటనే ఉదయాన్నే ఈస్ట్ వెస్ట్కి వెళ్ళిపోయాను. అది ఈనాడు వచ్చింది, చంద్రబాబుని కన్విన్స్ చేయడానికి రెహమాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే నన్ను తిట్టాడు, నీకు పని పాట లేదు, ఏంటి ఇదంతా, మనకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. నేను లాల్జాన్ భాష అనుకుంటూ రమ్మన్నా వచ్చాడు. సార్ ఇప్పుడు మీరు తిట్టినందుకు నాకేమి ఇబ్బంది లేదు, కానీ రేపు ఎలక్షన్కి వచ్చి మీరు నన్ను తిడతారు మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఇలా జరిగింది ఎందుకు చెప్పలేదు, వీళ్ళంతా మనవాళ్ళు, మన పార్టీకి నిలబడుతున్నారు, చాలామంది మందు తాగరు ఇందులో, ఇది తప్పుడు కేసు అని నువ్వు ముందు చెప్పుంటే నాకు బాగుండేది కదా అని అంటారు మీరు ఆ రోజు.
కాబట్టి మీరు వినండి సార్ అన్న గట్టిగానే నేను. చంద్రబాబు దగ్గర నాకు మంచి స్వతంత్రం ఉండేది. ఎంతమంది అప్పుడు ఎవరెవరు సార్ ఆ పెద్దలందరూ? అందరూ ఊళ్ళో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి. అంటే అందరూ నిజంగా తాగారా లేదా? అవే కొంతమంది అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు తాగరు కదా. ఒక 100 మంది పార్టీ అయింది. రాఘవేంద్రరావు అసలు మందే తాగడు. అంటే చౌదరి గారు, మన వెంకటేశ్వర థియేటర్ చౌదరి గారు, మన జగన్మోహన్ రావు గారు, ఇటువంటి వాళ్ళంతా వాళ్ళు వంతు తాగరు. కొంతమంది తాగుతారు. తాగిన వాళ్ళు తాగిన వాళ్ళు అందరి మీద పెట్టేశారు కేసు. అందరి మీద పెట్టాడు ఒక 60 మంది మీద. దాంతో అసలు పెద్ద కమోషన్ వచ్చింది సిటీలో. అల్టిమేట్గా రెహమాన్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే అతను ముస్లిం కదా, హుదా, అతనికి చెప్తామేమో వాడు మన మాట వినలేదు అతను. అప్పుడు వెంటనే చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయాను. చంద్రబాబుతో ఆల్మోస్ట్ ఆయన నన్ను చాలా మందలించాడు. మందలించినా సరే ఓపికగా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు వీళ్ళే కదా సార్ మీరు ఎలక్షన్కి వస్తారు, వీళ్ళే కదా మీకు నిలబడేది, మందు తాగని వాళ్ళ మీద కూడా పెట్టేశాడంటే లాల్జాన్ భాష కూడా తప్పండి అని చెప్పాడు. లాల్జాన్ భాష చాలా జనరల్ సెక్రటరీ కదా, వెంటనే ఆ కేసు కొట్టేసి. అంత పాపులర్ నేను. ఈ నవయుగ అతను ఉన్నాడు, అతను నన్ను తీసుకొని అప్పుడు రంగురాళ్ళు ఏదో చేసేవాడు. నన్ను తీసుకుని కలెక్టర్ గారిని చూడాలంటే నన్ను తీసుకెళ్ళేవాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎన్టీ రామారావు ఫర్ గివింగ్ ది సీట్. ఒక అడ్మినిస్ట్రేటర్గా విశాఖపట్నంలో నా మార్కు చూపించడంలో నాకు తోడ్పడ్డ చంద్రబాబు నాయుడు, ఎంవిఎస్ మూర్తి, గంగిరెడ్డి గారు, నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను.